హరి ఓం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభో భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః. నమోऽस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपा. ॐ निधाय हृदि विश्वेशं विधाय गुरुवन्दनं बालाना सुखबोधाय क्रियते तर्कसङ्ग्रहः. ॐ नमः कणादगौतमवात्स्यायनादिभ्यः अर्धविद्या संप्रदाय प्रवर्तकेभ्यो मुनिभ्यो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः. తర్కశాస్త్రం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ద్రవ్యములు వాటి గురించి ఏదో చెప్పుకుంటూ దీనిలో గుణముల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మొత్తం 24 గుణాలు. వీటిల్లో వరుసగా రూపం అనేటువంటి దానికి చక్షుర్మాత్ర గ్రాహ్యో గుణో రూపం, ఇట్లా ఈ లక్షణాలు సూత్రాలు మనకు ధారణ చేయాలి. రూపము అనే దానికి ధారణ చక్షుర్మాత్ర గ్రాహ్యో గుణో రూపం. అలానే రసన రూపం అంటే కన్ను, దీనికి చక్షు. రసనగ్రాహ్యో గుణో రస, రసనగ్రాహ్యో గుణో రస, ఇది నాలుకకు. ఘ్రాణగ్రాహ్యో గంధ, ఇది నాసికకు. ఇది ఘ్రాణగ్రాహ్యో గంధ. తర్వాత త్వగింద్రియ మాత్ర గ్రాహ్యో గుణస్పర్శ, ఇది స్పర్శ చర్మానికి సంబంధించింది. అంటే వరుసగా వీటికి పంచభూతాల్లో చెప్పుకుంటూ వస్తే చక్షుకేమో అగ్ని, రసకేమో జలము, గంధకేమో భూమి, అలానే స్పర్శకేమో వాయువు. ఇట్లా వీటి యొక్క ఇంద్రియాలు అన్నమాట ఇవి. ఇకపోతే ఆ తర్వాత 5వది సంఖ్య. సంఖ్య అనేటువంటి దాన్ని చాలా పెద్దది సంఖ్య అనేది. అయితే వీటిల్లో నిత్యము అనిత్యం అనేటువంటిది ఉన్నది. నిత్యం అనేటువంటిది ఒకటి, ఏక అనేటువంటిది నిత్యం. అందుకని దీనికి నిర్వచనం ఏంటంటే ఏకాది వ్యవహార హేతు సంఖ్య. ఈ ఒక్కటి అనేటువంటిది సంఖ్యకి హేతు అయింది. ఒకటి అనేది మూలమైనటువంటిది అన్నమాట. ఎంత పెద్ద సంఖ్య అయినా సరే ఒకటి వేసి 17 సున్నాలు చెబితే ఒక పెద్ద సంఖ్య అయిపోతుంది. అట్లా ఏదైనా ఒకటి తర్వాత సున్నాలు వేస్తుంటుంటే సంఖ్య పెరిగిపోతుంది. దీనికి మూలం ఏంటంటే ఆధారం ఒకటి అని అర్థం అనమాట. అది సంఖ్యను గురించి. 6వది మానవ వ్యవహార అసాధారణ కారణం. కారణం అనేటువంటి దాన్ని చెబుతున్నాం. అందుకనే మనం కార్య కారణముల గురించి కూడా చెప్పుకున్నాం అనమాట. కారణము అనేటువంటిది పరమాత్మ అనమాట. కార్యం అనేటువంటిది ఒక వస్తువు అనమాట. అనగా పరమాత్మ ఏం చేస్తాడంటే వస్తువు తయారు చేస్తాడే, ఆ తయారయ్యిన దాన్ని కార్యము అని అంటారు. దాన్ని ఎవరు చేశారు, ఏమిటి కారణం ఎవరంటే ఆయన పరమాత్మ అనే అర్థంగా చెప్పుకున్నాం. అది మనకి చాంద్రోక్యంలో కూడా వస్తుంది. అందుకని ఇక్కడ మానవ వ్యవహార అసాధారణ కారణం, అసాధారణమైనటువంటి వాటినే కారణాలు చెప్పుకోండి అని చెబుతూ పృథక్ వ్యవహార అసాధారణ కారణం పృథక్త్వం. పృథక్త్వం అంటే వేరు వేరు అనేటువంటి భావంలో చెప్పుకోండి అని అన్నారు. అలానే సంయుక్తం అనే దానికి సంయుక్త వ్యవహార హేతు సంయోగ. సంయోగం ఒకదాన్ని కలిసి ఉంటే వస్తువులు ఆ కావ్య సందర్భంలో. అలానే 9వది సంయోగనాశ కోగుణో విభాగ. విభాగం పార్ట్లుగా దేనికి దానికి సంయోగం నుంచి విడిపడిపోతుంటే అదే అనమాట విభాగం అయిపోతుంటుంది అని చెప్పాడు. ఇకపోతే 10 అనేటువంటి దగ్గర కొంచెం మనకు భగవద్గీత వస్తుంటుంది. 10, 11 రెండు దగ్గర పర అపర అనేటువంటి 2 గుణాలు వస్తాయి. పర అపర అనేటువంటి దానికి వ్యవహార అసాధారణ కారణే పరత్వ అపరత్వే.
పరా పరా అనేటువంటిది అపరా అనేటువంటిది. అపరా ప్రకృతి పరా ప్రకృతి అని రెండు ప్రకృతులు మనకి గీతలో వచ్చినాయి. అంటే అర్థం ఏమిటంటే పర అనేటువంటి దూరం, చాలా దూరం చెప్పాల్సి వచ్చినప్పుడు పర, దగ్గర చెప్పుకున్నప్పుడు దాని వ్యతిరేకం అపర. ఇదనమాట పర అపర అనమాట. అందుకని మనకి ఏం చేయాలంటే దూరం దగ్గర అనేటువంటి వాడిని చెప్పుకోవాల్సి వచ్చేటప్పటికి దూరంగా ఉండేటువంటి వాడిని పర అని చెబుతాం అనమాట. అట్లా మనం సంబోధించుకుంటూ దూరంగా ఉండేటువంటి వాడు వీడు పరుడు పెద్దవాడు ఈ విధంగా చెబుతుంటాడు అనమాట. ఇట్లా అంటే వీడి చిన్నవాడి కన్నా పెద్దవాడని చెప్పడం నువ్వు పరుడు. ఇట్లా ఈ శబ్దాలని దీనికి లౌకిక వ్యవహారంలో ఉపయోగించుకుంటూ ఉంటుంటాం. అదే భౌతికంగా ఆధ్యాత్మికంగా చెప్పినప్పుడు పరాపర అనేటువంటిది మన గీతలో చెప్పినట్టుగా వస్తుంది. ఏది ఆధ్యాత్మిక పరంగా అనమాట. ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. ఇది కూడా మొన్న ఇది దీని గురించి కూడా ఈ దేశము విదేశాలు, పరము విదేశము, పరదేశము, స్వదేశము పరదేశము, ఇట్లా ఈ విధంగా పర అపర అనేటువంటి రెండు పదములు విడగొడుతూ ఉన్నాయి అనమాట. ఇది పరదేశము అంటే దానికి పర అనేటువంటి శబ్దం విడగొట్టేసేస్తుంది. అది పరదేశం అనేటప్పుడు చాలా దూరంలో ఉన్నది అనే అర్థంలో వస్తుంది. అది అట్లా అనమాట. అని ఈ విధంగా ఈ పర అపర అనేటువంటి రెండు విశేషాలతోటి చెప్పుకుంటూ దీంతో ఎంతవరకు అయిపోయింది. ఇవాళ నుంచి కావాల్సినటువంటిది 12వది కావాలి, గురుత్వము. ఇక్కడి నుంచి కావాలి. గురుత్వం అనేటువంటి అద్య పతనా సమవాయి కారణం గురుత్వం. అద్య ఇక్కడ అద్య అని రాసాం కొనాలి, అద్య కాదు ఆద్య, అది కరెక్ట్. ఆద్య పతన, ఆద్యం అంటే అర్థం ఏంటంటే మొట్టమొదట అని అర్థం. మొదట ఆద్య, అద్య అంటే ఇప్పుడు అని అర్థం అనమాట. కాదు, ఆద్య పతనా సమవాయి కారణం గురుత్వం. ఇక్కడ ఆద్య అంటే అర్థం మొదట అని అర్థం. అది ఆద్య అంటే మొదట. దీనికి సూత్రం ఏమిటంటే ఆద్య పతనా సమవాయి కారణం గురుత్వం. ఆద్య పతనా సమవాయి కారణం గురుత్వం. ఆద్య అంటే మొట్టమొదటగా పతనమునకు కారణము ఏమిటి అని అంటే గురుత్వము, అది కారణము చెబుతున్నాడు. ఇక్కడ మనకు మనం చదువుకున్నటువంటి తెలిసినటువంటి దానిలోనే గురుత్వాకర్షణ శక్తి ఉన్నదని న్యూటన్ మహాశయుడు కనిపెట్టాడు అని మనకు ఒక కథ చెబుతూ ఉంటాడు. ఏమిటంటే ఆయన చెట్టు కింద పడుకున్నాడట. పడుకొని ఉంటే మరి ఆయన మీద పండు పడ్డది. పండు పడితే ఆయన వెంటనే తినకుండా ఇది ఎందుకు కింద పడ్డది, పైకి పోలేదు ఎందుకని ఇలా ఆలోచించాడు, అన్వేషణ చేశాడు. చేస్తే అప్పుడు ఆయన గ్రావిటేషన్, గురుత్వాకర్షణ శక్తి భూమికి ఉందని కనుక్కున్నాడు అని ఈ విధంగా పాఠాల్లో మనం చదువుకున్నాం. న్యూటన్ అనేటువంటి ఆయన కనుక్కున్నాడు అని ఆ విధంగా చెబుతున్నారు మన వాళ్ళు. అంటే న్యూటన్ అనేటువంటి ఆయన ఇతర దేశస్తుడు. ఇట్లా ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎవరైతే చెబితే అయ్యా న్యూటన్ కన్నా ముందే చెప్పాడు మావాడు చెప్పిన దాన్ని వాడు చదువుకొని చెప్పాడు, ఆ సంగతి తెలుసో తెలీదో. మావాడు చెప్పిన దాన్ని వాడు చదువుకున్నాడు, వాడు చదువుకొని చెప్పాడు ఇది, అంతేగాని వాడు కనిపెట్టింది కాదు ఇది. ఇది కణాద మహర్షి చెప్పాడు, ఎప్పుడో ఉన్నాడు కణాద మహర్షి. అందుకని మీకు ఇక్కడ విశేషం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ శాస్త్రాలు ఇవన్నీ కూడా వీటి నుంచి ఆధారం నుంచే వచ్చినాయి అని. అందుకని ఆద్య పతన సమవాయి కారణం గురుత్వం. ఈ గురుత్వం అనేటువంటి పృథివీ జల వృత్తి. పృథివీ జల వృత్తి, పృథివీలోనే అంటే భూమిలోను జలంలోను ఉన్నది అనేది పతనం. ఇదనమాట. ఇది ఎలా చెబుతున్నాడంటే ఇక్కడ దీనిలో పతనానికి కారణం గురుత్వం. చెట్టు నుండి జారిపడినటువంటి ఒక పండు క్రింద పడ్డది. ఇది న్యూటన్ గురించి చెప్పుకున్నాం అనమాట. ఇది పృథివీ జలాల్లో కూడా ఉన్నాయి. ఆకాశం ఉన్నది, ఆకాశంలో ఉల్కలు రాలి పడుతూ ఉంటుంటాయి. అవి కూడా నిప్పు రవ్వల్లాగా ఎక్కడో పడిపోతుంటాయి ఆకాశంలో. అనే ఏమిటన్నా నిప్పు రవ్వల్లో పార్థివ భాగం ఇక్కడ ఒక విశేషం. ఇప్పుడు పెద్ద కణికలు ఉంటాయి, ఏది అగ్ని కణాలు. ఆ కణాల్లో నుంచి నిప్పు రవ్వలు పైకి లేస్తుంటాయి. పైకి లేచేవి ఏం చేస్తున్నాయి అంటే పక్కన భూమి మీద పడిపోతున్నాయి. అనగా ఏమిటనమాట, భూమి తీసుకుంటున్నది అంటే ఆకర్షణ చేస్తున్నది. ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది, మనం జాగ్రత్తగా కనిపెడితే. ఏమిటనంటే అగ్ని అనేటువంటిది
ఒక మనకు తేజోవంతమైనటువంటిది అని అర్థం. అగ్గి పుల్లకి మనం గీసామనుకోండి, గీస్తే అగ్ని మండుతూ ఉన్నది. ఆ మండుతూ ఉన్నది చూసారా, ఆ వెలుగు, ఆ వేడి ఉన్నది, అంతవరకే అగ్ని. దానికి ఆధారమైనటువంటి అగ్గిపుల్ల ఉన్నది చూశారు, ఆ అగ్గిపుల్ల అనేది భూమి, భూతత్వం. అది ఈ భూతత్వాన్ని ఆధారంగా చేసుకొని అది మండాలి. భూతత్వాన్ని ఆధారం చేసుకోకుండా అగ్ని మండుతుందా అనేది. ఇప్పుడు దీనిలో కాలిఫోర్నియాలో దావాగ్ని వచ్చినా కానీ భూతత్వంతో వచ్చిన, భూమిని ఆధారం చేసుకున్నా అన్ని చోట్ల అట్లా. కాబట్టి ఏంటంటే పృథివీ అనేటువంటిది ప్రధానమైనటువంటిది అగ్నికి అనమాట. అగ్ని మండుతూ ఉండాలి అని అంటే పృథివీ ప్రత్యేకమైనటువంటి పార్థివ భాగంలో ఉంటున్న దాని గురుత్వం. అనగా ఒక నిప్పురవ్వ పైకి లేచి పక్కన పడుతున్నది ఏనంటే ఆ నిప్పురవ్వలో ఉన్నటువంటిది పార్థివ భాగము అని అర్థం. అది ఆ పార్థివ భాగం పడుతున్నది అని అర్థం అనమాట. అనగా ఏమిటనమాట, పృథివీ ఆ అగ్నికి గురుత్వము అని అర్థం. అది గురుత్వం అనమాట. అది అట్లా అనమాట. సరే, అయితే దీనికి పతనం కారణం. పతనం అంటే పైనుంచి పడుతున్నది కిందకి, కారణాలు ఏమిటి అనేటువంటిది ఒక విశేషం. ఈ కారణాలు ఏమిటంటే సంయోగము, వేగము, ప్రయత్నము అని 3 లక్షణాలు ఉన్నాయి ఈ గురుత్వానికి. సంయోగము అంటే చెట్టున ఉన్నటువంటి పండు సంయోగం ఉంటుంది దానికి. ఆ కాయను చెట్టుకి ఖర్చుకొని ఉంటుంది, తొడిమ దాన్ని పట్టుకొని ఖర్చుకొని ఉంటుంది దానికి. ఇప్పుడు సంయోగాన్ని విడగొడితే కింద పడుతుంది కాయ. సంయోగాన్ని విడగొట్టాలంటే ఒక కర్ర తీసుకొని దీంతో కొడితే అది దాని యొక్క సంయోగం విడిపడిపోతుంది, కాయ కింద పడిపోతుంది. అనగా సంయోగాన్ని విడగొడితే అప్పుడు కింద కాయ పడుతుంటుంది. అది కాయ, అదే కాయ చెట్టును అట్టే ఉంది ఓ 10 రోజులు, అది పండింది. పండిన తర్వాత అదంతటా అదే తొడిమి నుంచి జారి కింద పడుతుంటుంది. అందుకని ఏంటి, దానికి సంయోగం అనేటువంటిది అంతటితోటి నాశనం అయిపోయింది. దానికి సంయోగం అనేది పోయింది. పండి పోయేటప్పుడు రాళ్ళు కింద పడుతుంటుంది కదా, అది అదంతటా అదే విడగొట్టుకొని పోతుంది. మనకు కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, సంయోగం విడగొడుతుంటాం. జనరల్ గా ఏమిటంటే అదంతటా అది పడదు. అదేంటంటే ఏదో ఒక కారణం ఉంటేనే కానీ పడదు. గాలి బాగా వీస్తే గానీ పడదు, ఒకటి బాగా పండితే గానీ పడదు, ఇట్లా. కాబట్టి ఈ సంయోగం ఏమిటి వచ్చినప్పుడు ఏంటంటే ఇటువంటి క్రియలు జరిగినప్పుడు సంయోగము జరుగుతుంటుంది. ఆ సంయోగాన్ని విడగొట్టడం వలన పతనం. సంయోగంతో ఉన్నట్టు దాన్ని విడగొట్టడం వలన పతనం. అది కలిసి ఉన్నదాన్ని విడగొట్టాం కాబట్టి పతనం. అట్లా అనమాట. అదొకటి. రెండోది వేగము. ఇంకొక కారణము పతనానికి కారణం వేగం. బాణం బాగా వేగంగా వేసాడు అనుకోండి, ఎంత శక్తి, ఎంతో ఒక మైలు దూరం శక్తి ఉంటే అంత దూరం పోయి దాని శక్తి అయిపోగా కింద పడిపోతుంది. ఇప్పుడు మనకు ఉదాహరణకి దీపావళి పందు సామాన్లో అవాయి చొవ్వాలని, కారా చొవ్వాలని వేస్తారు. పైకి ఆకాశంలో బయ్యని పోతాయి. పోయేటప్పుడు చూసుకోండి ఎంత స్పీడ్గా పోతుంటాయి, రవ్వలు రవ్వలు పీల్చుకుంటూ పోతాయి. పోయి వాటి శక్తి అయిపోగానే నెమ్మదిగా కింద పడుతుంటుంది. అంటే అర్థం ఏంటి, పతనానికి కారణం ఏమిటి, వేగము తగ్గిపోవటము. వేగం తగ్గిపోతే పతనం పతనం అవుతుంటుంది అని కనుక్కుంటున్నారు. ఇవన్నీ పతనానికి కారణం అంటే ఇదంతా గురుత్వం. ఈ గురుత్వం అంటే కింద భూమి లాక్కుంటున్నది ఈ గురుత్వం. ఇప్పుడు విమానం పోతున్నది ఆకాశంలో, అక్కడ ఎగిరిందంటే ఇక్కడ 20 గంటలు 14 గంటలు అక్కడ ఉంటుంది. అంటే ఏమిటంటే దాని యొక్క వేగం వలన భూమి లాగటల్లా. ఎప్పుడైతే ఎక్కడో దిగాలి అమెరికాలో, అప్పుడేం చేస్తాడు, నెమ్మదిగా స్పీడ్ తగ్గిస్తాడు. నెమ్మదిగా స్పీడ్ తగ్గించి తగ్గించి చివరికి తగ్గించిన తర్వాత ఏం చేయాలి, ఇంక వాడు స్పీడ్ తగ్గించి తప్పదు, భూమికి దిగాల్సిందే. స్పీడ్ తగ్గించి తగ్గించి చివరి భూమి మీద టాక్కుమని దిగుతాడు వాడు. సరే, భూమి మీద దిగడ ఎంత కాలం ఉంటావు నువ్వు ఆకాశంలో చెప్పు. పెట్రోల్ పోసుకున్నావు, దాని నిండింది. నిండిన తర్వాత కాకపోతే ఇంకో 4 గంటలు తిరుగుతుంటావు ఆకాశంలో, అయిపోయింది పెట్రోల్, ఏంది నీ పని. అప్పుడు భూమి ఏం చేస్తుంది, కిందకి లాగేస్తుంది.
అంటే వేగం పడిపోతుంది, నీ దాంట్లో నీ విమానంలో వేగం పడిపోతుంది, పడిపోగా కింద పడేసేస్తుంది, అంటే భూమి లాగేస్తుంది. కాబట్టి వేగం అనేటువంటిది ఒక కారణము పతనానికి అని చెబుతున్నాడు అట్లా. అలానే ప్రయత్నము వలన కూడా ఈ గురుత్వం ఏంటంటే పక్షులు రెక్కలతో ప్రయత్నించినందువలన, పక్షులు ఏం చేస్తాయి, ముందు ఆకాశంలో మనం చూస్తుంటే జాగ్రత్త కనిపెడుతుంటే కింద భూమి మీద ఉందనుకో కాకి, అది ఒక్కసారి ప్రయత్నం రెక్కలు రెండు ఇట్లా అని ఒక్కసారి ఆ కాళ్ళు ముడుచుకొని జాగ్రత్తగా మనం కనిపెడుతుంటే అర్థమవుతుంది విమానం పోయినట్టే. కాళ్ళు ముడుచుకుంటుంది, వెంటనే ఆ రెక్కలు ఒక్కసారి టక కొట్టేసి ఆ స్పీడ్ మీద పైకి వెళ్ళిపోతుంది. ఆ రెక్కలు అట్టనే పోతుంది, ఇంకా స్పీడ్ పెంచుకోవాలనుకోండి మధ్యలో మళ్ళీ రెక్కలు కొట్టుకుంటుంది. ఆ విధంగా ఒక అరగంట సేపు ఏమో దానికి కొంతసేపు తిరుగుతున్నప్పుడు అది ఎందుకు ఆకాశంలో తిరుగుతుంటుంది అంటే ఎక్కడ తిండి దొరుకుతుందా అని చూస్తుంటుంది. అది ఆకాశం పైనుంచి చూసేటప్పుడు ఆకాశం కిందకి దిగాలి కాబట్టి అది ఏం చేస్తుంది, స్పీడ్ తగ్గించుకొని వచ్చి ఆకాశం మీద వచ్చి వాళ్తుంది. అంటే అర్థం ఏంటి, ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని తగ్గిస్తుంది. అది ఆ రెక్కలు కొట్టడం అనే ప్రయత్నాన్ని తగ్గిస్తుంది. ఆ ప్రయత్నాన్ని ఎప్పుడైతే తగ్గించిందో ఆ పక్షి భూమి మీదకి వచ్చేస్తుంటుంది. కాబట్టి భూమి ఆకర్షణ స్థితి, భూమి ఒక అయస్కాంతము కాబట్టి అన్నింటినీ లాగేస్తుంటుంది. అయితే ఇక్కడ అర్థం ఏమిటంటే భూమి మీద కొన్ని పడవు, సంయోగం వలన పడవు, కలిసి ఉంటాయి, కానీ అవి కూడా పడతాయి. భూమి మీద నుంచి వేగంగా పైకి వెళతాయి, అవి కూడా పడతాయి. భూమి మీద నుంచి కొన్ని ప్రయత్నం చేసి పైకి ఎగురుతుంటాయి, అవి కూడా పడతాయి. కాబట్టి గురుత్వం, ఇది భూమికి గురుత్వం ఉన్నది అని చెబుతున్నాడు. అది అట్లా అనమాట. ఈ విధంగా మన గ్రావిటేషన్ గురించి చెప్పుకున్నటువంటి తర్క సిద్ధాంతంలో ఇది ఫిజిక్స్ లో కూడా వస్తుంది, దీని గురించి విశేషంగా అట్లా అనమాట. అదనమాట ఇది. అంతవరకు మనం గురుత్వం గురించి చెప్పుకున్నాం. ఇకపోతే ద్రవము అనేటప్పటికల్లా నీళ్లు, ఇటువంటి నూనెలు ఇవి వస్తాయి అనమాట. ఇవి ఇక్కడ ఆద్యస్యందన అసమావి కారణం ద్రవత్వం. ఆద్య అంటే మొట్టమొదట, స్యందన స్రవించటం, స్యందన అంటే స్రవించటం, అసమవాయి కారణం ఏమిటంటే ఈ అసమవాయి కారణం అంటే ద్రవత్వం ఏమిటంటే మొట్టమొదటగా స్రవించినటువంటిది ఏదైతే ఉన్నదో అది ద్రవత్వము అని చెబుతున్నాడు. ఇక్కడ జలము స్రవించుటకు ద్రవత్వము కారణము. జలము స్రవిస్తూ ఉన్నదంటే ద్రవత్వం అనేటువంటి ఒక గుణం ఉన్నది. ఇది పృథివీ, జలము, తేజస్సులలో కూడా ఉన్నది ఈ ద్రవత్వము అనేటువంటిది. దీని గురించి ఇక విశేషంగా ఇంకా వస్తున్నది ఏమిటంటే తత్ ద్వివిధం. ఈ ద్రవత్వం అనేటువంటి సాంసిద్ధికము, నైమిత్తికము అనేటువంటిది. సాంసిద్ధికం అనేటువంటి నీటిలో ఎలా ఉంటుందంటే సహజ సిద్ధంగా ఉంటుంది ద్రవత్వము. సహజ సిద్ధంగా నీటిలో ఉండేటువంటి దాన్ని సాంసిద్ధికం అంటారు. అంటే సరస్సులో నీళ్లు, నదుల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా సహజంగా ఉంటుంటాయి, అది సాంసిద్ధికం. ఇకపోతే నైమిత్తికం. ఈ నైమిత్తికం అంటే ఒక నిమిత్త కారణంగా వస్తుంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే దీనిలో అగ్ని వలన వస్తుంటుంది అలా అనమాట. ఇక్కడ ఏమిటంటే దీనిలో పృథివీ, తేజస్సు, పృథివ్యాది, ఘృత, దావాగ్ని సంయోగజం ద్రవత్వం. ఈ ద్రవత్వం అనేటి ఎన్నిట్లో చెబుతున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏమిటంటే దీనిలో పృథివ్యాం, ఘృత, దావగ్ని సంయోగజం ద్రవత్వం. దీనిలో విశేషం ఏంటంటే అగ్ని వలన వచ్చేటువంటిది ఏమిటంటే నెయ్యి, తర్వాత దావగ్ని అంటే లక్క కూడా ఇది కూడా అయిపోతుంది, దాన్ని ఏమంటారు, కరిగిపోతుంటుంది, అది కరిగిపోతుంటుంది. ఘృత నెయ్యి కూడా కరిగిపోతుంటే ద్రవత్వంలోకి మారిపోతుంటుంది ఇట్లా అనమాట. అలానే పృథివ్యాం అగ్ని సంయోగం వలన ద్రవత్వం కూడా మారుతుంటుంది అని చెబుతున్నారు. దీనిలో ఒక విశేషమైనటువంటిది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఏమిటంటే దీనిలో సాంసిద్ధికము, నైమిత్తికము అనే ద్రవత్వం రెండు విధాలుగా ఉంటుంది.
సాంసిద్ధికమైనటువంటి ద్రవత్వం జలమునందు ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంటుంది అక్కడ. నైమిత్తికం అంటే నిమిత్త కారణం. అదేమిటి? అగ్ని సంయోగం వలన కలుగుతుంటుంది. అంటే నెయ్యి ఉంది, వెన్నపూస ఉంది, అగ్ని సంయోగం వలన ఏమవుతుంది? అది ద్రవత్వంలోకి మారిపోతుంది. అగ్ని కలిస్తేనే అవుతుంది ద్రవత్వంలోకి. పృథివీ తేజస్సులో ఎందు కూడా ఉంటుంది. పృథివీ ఎందు ఏమిటంటే, పృథివీ ఎందు నెయ్యి, లక్క మొదలగు వాటి ఎందు అగ్ని సంయోగముతో ద్రవత్వం పుట్టుతుంటుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, నెయ్యి, లక్క ఇటువంటి పృథివీ నుంచి వస్తున్నాయి అని చెబుతున్నాయి. అంటే వాస్తవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇవి వారి నుంచే కదా, భూమి నుంచే కదా సర్వము వచ్చేటువంటిది అన్ని కూడా. అట్లా అవి కూడా ఏంటి, చివరికి చెప్పేది ఏంటి అంటే, అగ్ని సంయోగం వలన ఒకటి నైమిత్తికము, సాంసిద్ధికము సహజంగా ఒకటి, రెండు రకాలు ద్రవము అని చెబుతాడు. అది జనరల్ గా వచ్చేటువంటిదేమో సాంసిద్ధికం. నైమిత్తికంగా వచ్చేటువంటిది ఏమిటంటే ఇవి వస్తాయి, నెయ్యి, లక్క, అట్లనే ఈ పదార్థాలు ఇట్లా ఈ విధంగా వస్తాయి. ఇవి ద్రవ రూపం చెందుతూ ఉంటుంటాయి. తేజస్సున సువర్ణాది ధాతువులతో అగ్ని సంయోగం. సువర్ణం కూడా, సువర్ణం అంటే బంగారాన్ని బాగా కరగబెడతారు, కరగబెట్టి బాగా ద్రవం చేసేస్తారు దాన్ని. మనకి ఏదో వీటిలో కూడా ఇనప ముక్కలు కూడా మన కంపెనీలో చూసి బాగా ద్రవం అయిపోతుంది. ఆ ద్రవం కాస్త ఒక అచ్చుల్లో పోసేస్తారు. ఆ అచ్చుల్లో పోసేస్తే ఒక ముక్క తయారైపోతుంది. అంటే ఇనుము కూడా, ఇనుము ఏమిటి, ఈ మన బంగారం బిళ్ళలు ఉంటాయి కదా, బిస్కెట్ బంగారం అని అంటారు చూడు, ఇవన్నీ ఏమిటనమాట ద్రవం అయిపోతాయి. ఆ ద్రవంని ఒక దానిలో పోసేసి చేస్తారు. ఇది ఇది కావటానికి ఏంటి మూలం అంటే అగ్ని సంయోగము. అగ్ని సంయోగం అది నైమిత్తికము. ఇది నిమిత్త కారణం, ఒక నిమిత్తం అనగా ఏంటనమాట, ఒక ఇనప మొక్కని ఒక తయారు చేయాలంటే ద్రవం చేసేసి చేసేస్తాడు, అది అనమాట. అలానే బంగారం కూడా ఇట్లా ఈ విధంగా చేస్తాడు అని నేను చెబుతా. ఇది ద్రవత్వానికి చెప్పుకుంటూ వచ్చాడు. అది చెప్పిన తర్వాత ఇట్టనే ఇటువంటిది స్నేహ అనేది ఇంకొకటి ఉన్నది, 14వది. స్నేహ, సహజంగా స్నేహ అని అంటే ఫ్రెండ్షిప్ అనే అర్థం జనరల్ గా చూస్తుంది. రెండోది ఏంటి అసలు అర్థం ఇక్కడ? స్నేహం అంటే నూనె. అది అది అనమాట. స్నేహ దీపము అని అంటుంటారు. స్నేహ దీపం, స్నేహ అంటే చమురు, నూనె. ఆ నూనె పోసినటువంటి దీపం అని అర్థం అన్నది. దీనికి ఏం చెబుతున్నాడు స్నేహకి? చూర్ణాది పిండి భావ హేతు గుణ స్నేహ. చూర్ణాది పిండి భావ హేతు గుణ స్నేహ జలమాత్ర వృత్తి. ఇది చూర్ణాది పిండి, బాగా చూర్ణం చేశారు ఆ పిండిని. దానిలో ఏం చేశారు అని అంటే నీళ్లు కలిపారు. నీళ్లు కలిపేటప్పటికల్లా అది ఏమైంది అని అంటే అది ముద్ద అయింది. అది నీళ్లు కలిపాము, ఆ పిండి తెల్లగా పిండి, అది ఒక ముద్దను తయారు చేసేసాం తెల్ల పిండి. దీనికి కారణం ఏమిటంటే జలం అనేటువంటి దాన్ని కలిపాం కాబట్టి అది ముద్ద తయారైంది అని అర్థం చెబుతున్నాడు. ఈ పిండి ముద్ద అయినది అనమాట. దీనికి కారణం ఏమిటి అని అంటున్నారు. అది ఈ పిండి మామూలుగా విడిగా ఉన్నది, ఇది ముద్ద కావడానికి కారణం ఏమిటి? స్నేహం వచ్చి కలిసింది కాబట్టి అందుకు ముద్ద అయింది అని చెబుతున్నాడు. అది ఆ స్నేహం అంటే ఇక్కడ జలము, ఆ జలం వచ్చి కలిసింది కాబట్టి అని చెబుతున్నాడు. కారణం ఏమిటి ఇక్కడ? స్నేహం. ఈ పిండి ముద్ద కావటానికి ఒక కారణం ఉంది, ఆ కారణాన్ని వెతికితే నీళ్లు అని అర్థమైంది వీటికి. ఆ నీళ్లు అనేటువంటి కారణంగా ఇది ఒక ముద్ద అయింది అని చెబుతున్నాడు. ఇది ఇట్లా అనమాట. ఇది కేవలము జలమునందే ఉండును. ఇది జలమునందే ఉంటునేది, ముద్ద చేసే గుణం జలమునందే ఉండును. ఇక్కడ చిన్న కొంచెం దూరంగా కనుక చూస్తే పంచభూతాలలో నీళ్ల తర్వాత భూమి పుట్టింది, నీళ్ల తర్వాత భూమి పుట్టింది, వరుసగా సీరియల్ పైనుంచి కిందకు వస్తుంటే. ఇక్కడ పురాణ కథ ఏముందనంటే నీళ్లలో ఈ భూమి ఉంది అని పురాణ కథ ఉంది. ఈ ముద్ద నీళ్లలో ఉంది అని, ఈ ముద్ద నీళ్లలో ఉంది, దీనికి ఒక పెద్ద కథ సృష్టించారు, పురాణ కథ. ఏమిటి పురాణ కథ అనంటే, ఈ బ్రహ్మదేవుట ఈ ప్రజాపతులందరినీ సృష్టించాట. సృష్టించి వరే మీరందరూ జనాన్ని సృష్టించండిరా, ఏంటి చెట్లు పుట్టలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కానీ అన్నీ మొత్తం అని అన్నట్ట. సరే సృష్టించమన్నావు బాగానే ఉంది, మేము ఎక్కడ నిలబడేమి, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి,
నీళ్ల మీద ఏం సృష్టించాము మేము, నీళ్ల మీద ఎక్కడ సృష్టించగలుగుతామా మేము, ఎట్లా అని అన్నట్టు. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్టు, అరే నీళ్లలో ముద్ద ఉన్నదిరా, ఆ ముద్ద ఏమిటంటే భూమి, ఆ భూమిని పైకి తీసుకొస్తాను అని భూమిని పైకి తీసుకొచ్చాట. ఆ భూమి మీద కూర్చున్నారు వీళ్ళు, ఎవరు ప్రజాపతులు, కశ్యప ప్రజాపతులు, వీళ్ళంతా ఇట్లా. ఆ కశ్యపుడు 27 రకాలన్నీ సృష్టించాడు, చెట్లు పుట్టలు పక్షుల్లో రకాలు, ఇట్లా ఈ విధంగా సృష్టించి చివరికి మనిషిని సృష్టించారు. ఇట్లా అనమాట ఇది. అంటే ఏమిటనమాట, ఇక్కడ మనకు ఒక పురాణ కథ కూడా దీనిలో ఏమైనా వస్తుంటుంది అంటే, ఈ భూమికి స్నేహం ఏమిటంటే ప్రధానమైనటువంటి, అంటే ఈ మట్టికి స్నేహం ప్రధానమైనటువంటిది జలము. అనగా భూమి మొట్టమొదట ఏ రూపంలో ఉన్నదంటే పిండి రూపంలో ఉన్నది. ఆ పిండి కాస్త ముద్దయింది. ఇప్పుడు ఎట్లంటే కింద నుంచి పైకి పోయేటప్పుడు భూమి కింద ఉంటుంది, పైన నీళ్లు ఉంటాయి. భూమి పిండి అవుతుంది కింద నుంచి పైకంటే లయం అయిపోయేటప్పుడు. భూమి అంతా పిండి అయిపోతుంది, పిండి అయిపోయి నీళ్లలో కలిసిపోతుంది. నీళ్లలో కలిసిపోయినప్పుడు అప్పుడు నీటి ముద్ద అయిపోతుంది. అక్కడ ఏం కనపడుతుంది అప్పుడు? నీటి ముద్ద కనపడదు. మన పిండి ముద్ద ఎట్టయితే కనపడదు అటు నీటి ముద్ద కనపడుతుంది. ఈ నీటి ముద్ద ఏమవుతుంది, దీనిపైన నీళ్ల పైన అగ్ని ఉంది, అగ్నిలో పడుతుంది. అగ్నిలో పడేటప్పటికి దీని రూపం అంతా పోతుంది. దీని రూపం అంతా పోయి కొత్త రూపం ఒకటి వస్తుంది. వచ్చేసేసి అది అగ్ని రూపంగా వచ్చేసేసి అగ్ని దేనిలో కలిసిపోతుంటుంది? వాయువులో కలిసిపోతుంటుంది. వాయువులో ఏమైనా అక్కడ రూపంగా మారిపోయి అక్కడి నుంచి వాయువు ఆకాశంలో కలిసిపోతుంటుంది. ఆకాశం అనేటువంటిది శూన్యం. చివరికి ఎంత అవుతుంది అని అంటే పరమాణువు అంత అవుతుంది. ఈ పరమాణువు అంత దానిలో కింద నుంచి భూమి, నీళ్లు, అగ్ని, వాయువు ఇవన్నీ కూడా ఆకాశం దగ్గర పోయేటప్పటికల్లా ఒక పరమాణువులో ఉంది. ఇక ఆకాశం కూడా కలుపుకొని ఇక పరమాణువు అయ్యి అసలు పరమాణువులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తే ఈ పరమాణువు అంతా కలిసి పంచభూతాలతో ఉన్నటువంటి పరమాణువు అంతా కలిసి అసలు ఆ అణువులో కలిసిపోయింది. చివరికి మిగిలింది ఏమిటయ్యా అని అంటే అణువు ఒక్కటే మిగిలింది. ఆ అణువే పరబ్రహ్మము. అదే మనకు దీనిలో లలితలో కూడా అణుహు, పరమాణుహు, అలానే దీనిలో కూడా విష్ణు సహస్రనామాలు అది అర్థం. ఆ అణువు అందుకనే పరబ్రహ్మం మనం ఏం చెబుతుంటాం దీనిలో, అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెబుతామే. ఆ అణువంతటి పరబ్రహ్మములో ఈ మొత్తము ఉన్నాయి, ఈ పంచభూతాలు అన్ని కూడా ఉన్నాయి అని చెప్పటం అనమాట. అది సమస్తము ఉన్నాయి అనమాట. అది అణువంత పరబ్రహ్మంలో అట్లా అనమాట అది అని ఈ విధంగా చెబుతూ ఇక్కడ స్నేహ చెప్పేదానిలో ఇంకా విశేషం చెబుతున్నాడు. కేవలం జలమునందు వలనే ఉంటుంది ఈ స్నేహము. అంటే జలము వలననే ఈ పిండి పదార్థం పిండి ముద్ద కావటానికి. ఇకపోతే తైలాదులలో, తైలము అంటే నూనె, తైలాదులలో జల సంబంధం వలనే ఉంటుంది. జలం అంటే ద్రవత్వం కదా, కాబట్టి తైలం కూడా జలత్వం లాంటిదే కనుక తైలం వలన కూడా అవుతుంది. తైలం అంటే నూనె, ఈ నూనె వలన కూడా ముద్ద అవుతుంది అని అర్థం అనమాట. ఈ పిండి లాంటి పదార్థాలు కూడా ఒక ముద్ద కావటానికి తైలము అనేటువంటిది కూడా ఒకటి. మనకు తైలంతో ముద్దలు చేస్తాం కదా రకరకాలు. ఎక్కువగా ఇది ఆయుర్వేదంలో కానీ ఇక్కడ ఉపయోగించి చేస్తుంటారు కదా. కేవలం నీళ్లే కాదు, అక్కడ తైలం కూడా మనకు వస్తుంది అనేది చెప్తుంటారు. అదే కాబట్టి ఇక్కడ స్నేహ అనే దానికి జలమని తైలమని రెండు భావాలు తీసుకొని ఈయన చెబుతున్నారు అనమాట. ఇట్లా ఇవన్నీ ఇట్లా చెబుతూ గుణ అనేటువంటి శబ్దానికి వస్తున్నాడు. ఈ గుణ శబ్దం ఏమిటంటే మనకు చెవు. ఇక్కడ మనకు ఇప్పటిదాకా పంచభూతాల్లో 4 చెప్పాడు. చక్షుర్మాత్రోగ్రాహి అంటే కన్ను చెప్పాడు, అలానే రసన నాలుక చెప్పాడు, ఇవి చెప్పాడు. కానీ 4 చెబుతూ పంచభూతాల్లో ఆకాశం గురించి చెప్పాలా. ఇంకా ఇప్పుడు చెబుతున్నాడు ఆకాశం గురించి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఇప్పుడు మనం చెప్పుకునే గుణం. ఇవి వీటికన్నా అక్కడ పరాపర ఒకటి, ఇక్కడ గుణశబ్దం. ఇవి మనకు తర్వాత కూడా కావాలి. మన బ్రహ్మసూత్ర భాషల్లో కూడా ఇంపార్టెంట్ కావాల్సి వస్తుంది అనమాట. ఈ గుణశబ్దం ఏం చెబుతున్నాడంటే, గుణశబ్దానికి శ్రోత్రగ్రాహ్యో గుణశబ్ద, శ్రోత్రగ్రాహ్యో గుణశబ్ద. శ్రోత్రము అంటే చెవు,
దాన్ని శ్రవణము అంటారు. ఈ శ్రవణేంద్రియం అనమాట. ఇది శబ్దము, శబ్దాన్ని తీసుకుంటుంది. ఇది ఆకాశమాత్ర వృత్తి సద్వివిధ. ఇది 2 రకములుగా ఉంటుంది ఈ శబ్దము అని చెబుతున్నాడు. ఇది ఏమిటంటే, 1 ధ్వన్యాత్మక, 2 వర్ణాత్మక. ఈ శబ్దము 2 రకాలు. 1 ధ్వన్యాత్మకము. ఇక్కడ ఏమిటి ధ్వన్యాత్మకము అని అన్నామంటే, తత్ర ధ్వన్యాత్మకో భేద్యాదౌ భేర్యాదౌ భేరీ భాంకములు ఉంటాయి కదా, ఢంకలు, అట్లానే పెద్ద పెద్ద ఇవి ఉంటాయి, వాయిద్యాలు ఉన్నాయి కదా, మిలిటరీ బ్యాండ్లు ఉంటాయి చూసుకోండి, అవి వాయిస్తుంటారు. ఆ వాయిస్తుంటుంటే పెద్ద శబ్దం వస్తుంటుంది అనమాట ఆ వాయిద్యాలకి. అదొక శబ్దం, అదొక రకం. ధ్వన్యాత్మక అదొక శబ్దం. ఇంకొక రకం ఉందండి, ఇది మనకు రెండోది కావాలి. ఈ భేరీ భాంకాలతో వాయించేటువంటిది ఎటువంటి శబ్దం అనేటువంటిది తెలుస్తున్నది. ఢంకాలు మోగిస్తున్నారా అనేటువంటిది, అదిగో పెళ్లి వాయిద్యాలు ఒక జరుగుతున్నది అని ఒక భావాన్ని మనం కనిపెట్టేస్తాం. ఏంటి ఆ వాయిద్యాల వలన. అసలు ఇంకొకటి ఉంది. ఇప్పుడు సరే, ఇప్పుడు వచ్చింది. సరే, ఇప్పుడు ఈ శబ్దాన్ని గురించి చెప్పుకుంటున్నాము. ధ్వని 2 రకాలు అని చెప్తున్నాడు. ఏమిటంటే అది తత్ర ధ్వనియాత్మకో భేర్యాదౌ. భేరి ఢంకలు మోగిస్తున్నప్పుడు, వాయిద్యాలు మోగిస్తున్నప్పుడు వచ్చే ధ్వని ఒక రకము. 2వ రకము వర్ణాత్మక, అనగా సంస్కృత భాషాది రూప. సంస్కృత భాష ఉన్నదనుకోండి, సంస్కృత భాషకి అక్షరాలు 50 అక్షరాలు. ఈ అక్షరాలు యొక్క పలకటం వల్ల వచ్చేటువంటి ఒక ధ్వని, ఇది అర్థం. ఇది అనమాట. ఇది ఈ ధ్వని వర్ణము అనే శబ్దము 2 విధములు. ధ్వని వర్ణము అనే శబ్దం 2 విధములు. ఇక్కడ సంస్కృత భాష పలకటం వలన ధ్వని అన్నారే, ఇక్కడ ఒక విశేషాన్ని గుర్తు చేస్తా. ఏమిటంటే, పాణినీయం చదివే ముందుగా ఏమిటంటే, ననాద ఢక్కాన్న వపంచవారం ఉద్ధత్తు కామాసనకాది సిద్ధాం ఏతే సూత్రం శివ సూత్ర జాలం అని మనకొచ్చింది. ఆ శివుడు ఢంకని 14 సార్లు మోగించాడట. 14 సార్లు మోగిస్తే 14 రకములైన ధ్వనులు వచ్చినాయి. అది ఇక్కడ చెప్పుకోవాల్సింది. 14 రకములైన ధ్వనులు వచ్చినాయి. వాటిని పాణిని విన్నాడు. అక్కడి నుంచి 14 మహేశ్వర సూత్రాణి, మహేశ్వరాత్ ఆగతాని మహేశ్వర సూత్రాణి. మహేశ్వరుడు దగ్గర నుంచి, శివుడి నుంచి వచ్చినటువంటి ధ్వనులు 14 ధ్వనులు ఉన్నాయి. అక్కడి నుంచి మొత్తం చివరి వరకు ఉన్నటువంటివి అనమాట. ఈ ధ్వనులు ఉన్నాయి చూశారు. ఆ ధ్వనుల్లో ఏమున్నాయి అని అంటే, అక్షరాలు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి వాటిల్లో. ఆ వర్ణముల గురించి చెబుతున్నాడు ఇక్కడ. సంస్కృత భాష అనేటువంటిది ఆ వర్ణములు ఏమిటంటే వేదము. అక్కడికి పోయినాడు. వేదం చదువుతున్నాడు అంటే కొన్ని అక్షరాలన్నీ చదువుతున్నారు అని అర్థం. కొన్ని అక్షర సముదాయములు అనమాట ఇదంతా. అక్కడ ఒక ధ్వని వస్తుంటుంది. వేద ఘోష అనే మాట విన్నారు కదా, వేద ఘోష అనమాట. ఆ వేద ఘోష అంటే ఆ వేదముల యొక్క ధ్వని అనమాట. అది వింటున్నారు కదా, వేద ఘోష, వేద ధ్వని అనమాట. అలానే సముద్ర ఘోష, ఆ దగ్గరలో ఉంటే సముద్రం కూడా అరుస్తూ ఉంటుంటుంది. అంటే ఆ అలలు వచ్చి పడుతుంటాయే, అదే అనమాట. అట్లా ఇదంతా ఈ ధ్వనులు. ఇక్కడ మాత్రము వర్ణముల ద్వారా వచ్చేటువంటి ధ్వని. దీనివల్ల ఏమిటనమాట, ఒక సంఘాతం ఏర్పడుతుంటుంది. ఇప్పుడు ఓం నమ శివాయ అన్నాడు అనుకోండి, దానిలో కొన్ని అక్షరాలు నా అనేది మా అనే ఈ విధంగా కొన్ని అక్షరాలు చేరి ఒక పదం ఏర్పడినప్పుడు నమ శివాయ అన్నప్పుడు ఇది ఒక ధ్వని. ఇది ఒక ధ్వని. ఈ ధ్వని అనేటువంటిది చివరికి దేనికి దారి తీస్తుంది అని అంటే, పరమాత్మకు దారి తీస్తుంటుంది అని అర్థం ఈ ధ్వనిలోనే. అందుకనే ఓంకారము అన్నారు.
ఓంకారం అనేది ధ్వని కదా, మనం రాస్తాం ఊరికి ఓంకారం అని, రాసినటువంటిది అది కాదు, పలకటం, ఆ ఓంకారాన్ని పలకటం. ఆ ఓంకారాన్ని పలకటం అనేటువంటిది అది ఒక ధ్వని, అది ధ్వని. ఆ ధ్వని నుంచే, ఆ ఓంకారం నుంచే ఈ వేదాలు ఇవన్నీ వచ్చినాయని మన వాళ్ళు చెబుతారు. ఆ ఓంకారం యొక్క ధ్వని నుంచే ఎట్లా అనమాట. కాబట్టి ఇక్కడ చెబుతున్నది ఏంటంటే, ఈ శబ్దం అనేది రెండు రకాలుగా ఉంటుంది. వాయిద్య ధ్వనులు, అట్లా కరతాళ ధ్వనులు, చేతి చప్పట్లు షౌట్స్ కొడుతుంటారు ఇట్లా, వాటి వలన కూడా ధ్వని వస్తూ ఉంటుంది. అంతే కదా, మరి రెండు చేతులు టకా టకా కలిస్తేనే కదా సౌండ్ వచ్చేది. అలానే ఢంకా మోగించాలనుకోండి, అది కర్రలు పెట్టి కొడుతుంటాడు వాడు, ఆ కొడుతుంటే ఢంకా మోగుతుంటుంది. అక్కడ సంఘాతం ఏర్పడుతుంటేనే ఆ ధ్వని వస్తూ ఉంటుంటుంది అట్లా అనమాట. అలా ఈ ధ్వనులు రెండు రకములుగా ఉన్నాయి. కాబట్టి ఈ ధ్వని క్రమంగా వర్ణాత్మకములుగా పుడతాయి. ఇంకా ఈ ధ్వనిలో ఒక విశేషం ఉంది, ఇంకా దీర్ఘంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనం మహేశ్వర తాగతాన్ని మహేశ్వర సూత్రాన్ని అన్నాం కదా, చక 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 వెళ్ళిపోతున్నాం ఆ వర్ధన సూత్రాలు. అప్పుడు ఏంటి, ఈ అక్షరాలన్నీ ఉన్నాయి అని అర్థం అవుతున్నాం. ఐ ఉన్, అరుಳು, ఆ ఈ ఓని, ఇట్లా అక్షరాలు ఇవన్నీ. అట్లానే వీణ ఉన్నది, వీణ మీద ఒక 7 స్వరాలు, 7 తీగలు ఏమో ఉన్నాయి. ఎన్నెన్నో ఉన్నాయి సార్ తీగలు. ఆ తీగల్ని ఒకసారి వాళ్ళు వీణ వాయించేవాళ్ళు ఆ ధ్వనులు వాయిస్తుంటే సరిగమలు వాయిస్తారు. అంటే ఆ తీగల నుంచి, ఆ ధ్వని నుంచి సరిగమ కూడా వస్తుంటుంది. అనగా ఈ ధ్వనుల్లో నుంచి శబ్ద పరంపర వస్తుంటుంది. అదే మనకు శివుడు ఢంక మోగించినప్పుడు ఆ శబ్ద పరంపరలో వచ్చినటువంటి అక్షరములు, అవే శబ్దములు. ఇప్పుడు శబ్దం అని అంటే కేవలం ఏదో ఒక కరతాళ ధ్వని అనేటువంటిదే కాకుండా, శబ్దం అనేటువంటిది కూడా మనం ఒక ఈ 50 అక్షరాలని ఆ ఆ ఈ అనే విధంగా అంటుంటే, ఆ ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సౌండ్, ఒక్కొక్క ధ్వని అనమాట అది, అదనమాట ఇది. కాబట్టి ఈ సౌండ్స్ అనేటువంటిది ఇలా పుడుతుంటాయి. ఇలా పుట్టిన దానిలో కేవలం కరతాళ ధ్వనులు ఉన్నాయి, దానిలో అక్షరాలు ఏమి ఉండవు. కరతాళ ధ్వనులు ఉన్నాయి, ఏమి అక్షరాలు ఏమి ఉండవు. అలానే అంతే, కరతాళ ధ్వనులకు అక్షరాలు ఏముంటాయి, ఏముండవు. అలానే ఇంకా ఏంటంటే, దీపావళికి టపాకాయలు డాంపులు మోగిస్తుంటారు, డామ్ 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 మోగిస్తుంటారు, దానిలో అక్షరాలు ఏముంటాయి, అక్షరాలు ఏముండవు వాటిలో. అట్లా కొండను బగల కొడుతుంటారు, దానికి అక్షరాలు ఓ పెద్ద ధ్వని, ఓ భయంకరంగా ఉంటుంది అట్లా. అట్లనే పైన పిడుగులు పడుతుంటాయి, ఏది ఆకాశంలో వర్షాలప్పుడు, వాటిల్లో ఆ ధ్వనిలో అక్షరాలు ఏముంటాయి, ఉండవు. కానీ అక్షరాలు ఉండేటువంటి ధ్వనులు వేరే ఉన్నాయి. అవి ఏమిటో కనిపెట్టుకోండి, అవి మీకు తెలుసు, అవి చెబుతున్నాడు. దానికి మొట్టమొదటిగా ననాద ఢక్కాం నవపంచవారం అని చెబుతూ ఒక వీణని మీద మోగిస్తుంటుంటే ఓ శబ్దాలు వస్తూ ఉంటుంటాయి అని చెబుతున్నాడు అనమాట. కాబట్టి శబ్దమే ఇది కూడా శబ్దమే. కానీ వాటిల్లో ఏమున్నది, విశేషమైన ఉన్నది. వీణ వాయిస్తుంటే అది శబ్దమే. ఆ శబ్దంలో నుంచి ఏంటి, అక్షరాలను ముట్టించారు. ఎక్కడో సహస్ర స్తంభ మండపం ఉన్నది, ఇది మన తెలంగాణలో ఒక చోట. అది ఆ రాళ్ళని ఒకసారి అలాగ తాగితే దానిలో సరిగమా అనేటువంటిది ఆ పదాలు పలుకుతాయట, ఆ సౌండ్ లో నుంచి. అట్లా అనమాట అది. ఇట్లా గురుగారు అనమాట. శిక్షా శాస్త్రం కూడా దాని కిందే వస్తుందండి. ఆ శిక్ష కూడా సౌండే, దాని సౌండే. ఇదంతా అసలు ఈ వేదం ఉన్నది చూశారు, ఈ వేదం ఏంటి, ఉదాత్త అనుదాత్త స్వరితాలతోటి చెప్పాలి కదా వేదం, అదే సౌండ్ తోటే వచ్చేది. ఆ సౌండ్ ఉపయోగిస్తేనే అప్పుడు ఆ అర్థం వస్తుంది. ఇప్పుడు ఒక పదం ఉంది, మనం రాసినప్పుడు ఆ పదము అమ్మ అనే ఒక పదం ఉంది అనుకుందాం, 2 అక్షరాలు. దాన్ని ఆ సౌండ్ ఎన్ని సౌండ్స్ తోటి పలకచ్చు అది. అప్పుడు ఏమవుతుంది, సౌండ్ ఒకటే అమ్మ అనేటువంటి దాన్ని మార్చేస్తాడు. కోపంగా మాట్లాడేటప్పుడు సౌండ్ ఎట్టొస్తుంది, ప్రేమగా మాట్లాడేటప్పుడు సౌండ్ ఎట్టొస్తుంటుంది.
అలానే ఏదైనా అన్నం పెట్టమ్మా అన్నట్టు అప్పుడు సౌండ్ ఎట్టు వస్తుంది ప్రార్థించేటప్పుడు. అక్షరాలు రాస్తుంటే రెండిటికి అదే కనబడుతుంటుంది మన కాగితం మీద రాసినటువంటిది. ఏది ప్రధానం అని అంటే మనం ఇచ్చే సౌండ్ అక్షరాలకి. మామూలుగా సరిగమ పదని ఉంది, సరిగమ పదని చదువుకుంటే ఏముంటే అందరూ సరిగమ పదని అంటారు, ఇంక అంతే ఏముంది అని అంటారు, అంతే కదా అక్షరాలు అంటారు. అదే దానికి ఆ సౌండ్ కలిపేసేటప్పుడు చూసుకుంటే ఎంత మారిపోతుంది. ఇది వర్ణాలలో ఉండేటువంటి గొప్ప విశేషమైనటువంటిది. ఆ వర్ణములే వేదము. ఆ వేదం చదువుతుంటుంటే ఎంతో అర్థయుక్తంగా అంత విశేషంగా ఉంటుంది. వీటికి మూలం ఏమిటి అంటే సౌండ్, ధ్వని, వర్ణ ధ్వని, వర్ణ సముదాయముల యొక్క ధ్వని అనమాట ఇది. కాబట్టి ఆ ధ్వనులు వేరు, ఆ ధ్వనుల్లో వర్ణాలు ఏమి ఉండవు. ఇవో దీనిలో వర్ణాలు ఉంటాయి. ఈ వర్ణములే, ఈ ధ్వనులే వేదములు. వేదాలకి ప్రధానంగా అదనమాట. కాబట్టి ఇది ఏమిటనమాట, గుణశబ్ద అంటే శ్రోత్రగ్రాహ్య గుణశబ్ద శ్రవణేంద్రియము, ఆకాశమాత్ర వృత్తి, సద్విధి, ధ్వన్యాత్మకో వర్ణాత్మకశ్చేది తత్ర ధ్వన్యాత్మకో భేర్యాదౌ వర్ణాత్మక సంస్కృత భాషాది ఇటువంటి రూపంలో. కాబట్టి ఆకాశం శబ్ద గుణకం. ఇదంతా శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నది? శూన్యం నుంచి వస్తున్నది. అక్కడ ఢంకాలు మోగిస్తున్నారండి ఆ గుడి దగ్గర, ఇక్కడికి వినబడుతున్నాయి. ఈ మధ్యలో ఏమున్నది చూస్తుంటే? ఏమన్నా వైర్ ఏమన్నా కట్టారా? కరెంటుకి ఏదన్నా కరెంటుగా రావాలంటే వైర్ కట్టాలి కరెంటుకి, మరి ఇక్కడే వైర్ అక్కర్లే, ఏమక్కర్లేదు. ఈ మధ్యలో ఏముందండి? ఆ గుడి దగ్గర నుంచి మనకి ఇంటి దాకా శూన్యం అన్నది. శూన్యం దాన్ని ఏమన్నారు? ఆకాశము అన్నారు. అందుకని మనం ఆకాశం అనేటువంటి దాన్ని చెప్పమంటే సూది బెజ్జల్లో ఉన్న ఖాళీ కూడా ఆకాశమే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. కాబట్టి ఆకాశం యొక్క లక్షణం ఏమిటంటే అక్కడ శబ్దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి దాకా చేరుస్తుంటుంది. ఆ శబ్దాన్ని ఇక్కడ చేరుస్తుంది. చేర్చినప్పుడు ఏమవుతుందనంటే మన చెవు లాగుతుంటుంది. చెవు యొక్క గుణం ఏమిటనంటే శబ్దాన్ని లాగటం. ఆ శబ్దాన్ని తీసుకొని ఇదిగో అవి పేర్లు మోగుతున్నాయి అక్కడనే మనస్సుకు చెప్పేస్తుంటుంది అక్కడ. ఇదనమాట. అనగా ఏమిటి, పంచభూతాల్లో మొట్టమొదటైనటువంటిది ఇది ఆకాశం. ఆకాశం ఏ విధంగా మారింది? శ్రవణేంద్రియంగా మారింది. అందుకనే శ్రవణేంద్రియానికి శ్రవణం తర్వాత చక్షువు చెబుతారు. అందుకనే మనకు దీనిలో ఈ నవవిధ భక్తి మార్గాల్లో చెప్పేటప్పుడు మొట్టమొదట శ్రవణం, కీర్తనం ఇది చెబుతుంటారు. మొట్టమొదట శ్రవణం చెప్పారు. శ్రవణం అంటే చెవు. ఈ చెవు ఏం చేస్తుందంటే 10 పేజీలలో ఉన్నటువంటి కథ అంతా ఒక్క అరగంటలో లాగి పారేస్తుంది. మనం చెబుతున్న 10 పేజీల యొక్క కథని చెబుతున్నాం అనుకో, ఒక అరగంటలో చెబుతున్నాం అనుకో, అరగంటలో ఈ మొత్తం లాగేసేస్తుంది. ఈ చెవు లాగేసేస్తుంటుంది. అనగా ఏమిటి, ఎట్లా లాగేస్తుంటుందంటే ఆ చెబుతుంటుంటే వర్ణముల యొక్క ఆ ఉచ్చారణలో ఉండేటువంటి ఆ ధ్వనంతా లాగేసేస్తుంటుంది. ధ్వనంతా లాగేసేసి ఆ కథ అంతా అర్థం చేసేసుకుంటుంది. అదే నువ్వు చదవాలనుకో 10 పేజీలు, అప్పుడు కళ్ళు పని చేయాలి, కళ్ళు పని చేయాలి, ఇదంతా ఉంటుంది. ఇప్పుడు అంటే శ్రవణం తొందరగా లాగేసేస్తుంది. అప్పుడు కళ్ళతోటి పని చేయాలంటే 10 పేజీలు 1 గంటన్నర 2 గంటలో పెట్టుకుంటూ కూర్చుంటాం. ఇట్లా అనమాట ఇది. ఆ శ్రవణం అనేటువంటిది తేలిక సులభంగా ఈ జ్ఞానం సంపాదించడానికి శ్రవణము అంత సులభంగా ఉంటుంది. అందుకనే ప్రాచీన కాలం నుంచి కూడా ఈ వేదములకు శృతులు అని పేరు వచ్చింది. మరి అంత పెద్ద వేదం కదా, ఒకటా రెండా? అప్పుడు కాలంలో ఉండేటువంటి విద్యార్థులు ఆ వేదం ఋగ్వేదం కానీ ఇది చాలా పెద్ద వేదం. ఆ గురువు గారు చెబుతున్నాడు ఆ మంత్రాలన్నింటినీ, కంఠస్థం అయిపోతున్నది. ఇవన్నీ కంఠస్థం అయిపోయి మళ్ళీ చెప్పేసేస్తుంటారు. ఇవన్నీ ఇంత చేస్తున్నారంటే ఏమిటనమాట విశేషము? ఆయన చెబుతుంటే ఆ ధ్వని, ఆ వర్ణముల యొక్క ధ్వని ఉన్నదే వీళ్ళ చెవులలోకి వెళ్ళిపోయి ఆ చెవిలో ఉండేటువంటి ఆ ఇంద్రియ శక్తి మనస్సుకు పంపించేసి మనస్సు నుంచి బుద్ధికి వెళ్ళి, బుద్ధి నుంచి ఆత్మకి వెళ్ళి స్థిరమైపోతుంది. ఆ బుద్ధి నుంచి ఆత్మకి వెళ్ళి స్థిరమైపోయినప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో, జాగ్రత్త అవస్థలో ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెబుతాడు. స్వప్నావస్థలో నిద్రపోతున్నాడు కదా, మళ్ళీ నిద్ర లేచాడు,
నిద్ర లేచిన తర్వాత చెప్పరా అంటే మళ్ళీ చెబుతాడు. అప్పటిదాకా ఎక్కడ ఉన్నాయి స్వప్నావస్థలో ఇవన్నీ కూడా చిప్పులు ఎట్టయితే మన దీనికైతే అయితే ఉంటుందో, చిన్న చిప్పులు ఎట్టయితే ఉంటాయో అన్నీ అట్లా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ చిప్పుని మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు అది పనిచేస్తుంటుంది. అట్లనే వాడు ఎప్పుడైతే చెప్పాలనుకుంటాడో మనోబుద్ధులు వెంటనే వాటిని టచ్ చేస్తాయి. ఆ చిప్పుని అంటే మనస్సు అండి. ఆ బుద్ధిలో నిక్షిప్తమైనవి అవి బయటకు వచ్చేస్తుంటాయి. ఇట్లా అనమాట. ఈ వర్ణాలన్నీ బయటకు వచ్చేసేస్తుంటాయి. ఈ సౌండ్స్ అన్ని బయటకు వచ్చేది యథావిధిగా మరలా వేదం చెప్పేస్తాడు. అట్లా అనమాట ఇది. అప్పుడు అందువలన వేదాన్ని శృతి అని పేరు వచ్చింది. వేదానికి శృతి అని పేరు వచ్చింది అనమాట. అట్లా అనమాట. శ్రవణం ద్వారా వ్యాప్తి అయ్యేటువంటిది కాబట్టి వేదము అది అనమాట. అట్లా అట్లా అనమాట. ఈ విధంగా మనకు ఈ గుణ శబ్దం ఆకాశం శబ్దం ఈ విధంగా అర్థం చేసుకున్నాం. ఇకపోతే బుద్ధి ఇది ఒకటి గొప్పది. మనం తెలుసుకున్న దానిలో ఎక్కువగా పరాపర ఒకటి, గుణ ఒకటి, ఇప్పుడు వస్తున్నది ఒకటి పెద్దది. ఇది ఇది మనకి కావాల్సినటువంటిది, ముఖ్యమైనటువంటిది బుద్ధి. బుద్ధిని గురించి మనం బుద్ధిని గురించి చెప్పుకోవాలనుకుంటే మొట్టమొదటి ఇంద్రియాలు, ఇంద్రియాల పైన ఉన్నది మనస్సు, మనస్సు పైన ఉన్నది బుద్ధి అని వరుసగా మనం 7 స్టేజెస్ చెప్పుకుంటూ వచ్చేసాం. దానిలో బుద్ధిని గురించి చెబుతున్నారు. నేను తర్కం కణాదులు చెబుతున్నారు. సర్వ వ్యవహార హేతు జ్ఞానం బుద్ధి. సర్వ వ్యవహార హేతు, మొత్తానికి వ్యవహారానికి కారణము ఏమిటి అని అంటే బుద్ధి. అనగా ఒక జ్ఞానం అనేది ఏర్పడుతున్నది. ఆ జ్ఞానాన్ని బుద్ధి అన్నారు. అర్థం బుద్ధ్వా శబ్ద రచన అను న్యాయం, ఒక న్యాయం అనేటువంటి చెబుతున్నాడు. అర్థం బుద్ధ్వా శబ్ద రచన, ఏవైనా సరే ఏ విషయమైనా మొదట తెలిస్తేనే దాని గురించి వ్యవహరించడం, మాట్లాడటం. ఇక్కడి నుంచి మనం ఒక విశేషంగా వస్తున్నది ఏమిటంటే, ఓ పుస్తకం ఇచ్చాం, బ్రహ్మసూత్ర భాష్యం పుస్తకమే నీ చేతిలో పెట్టాము అనుకుందాం. అనుకున్న తర్వాత దాని గురించి అసలు నీకేమీ తెలియదు అనుకుందాం. అసలు ఏమీ తెలియదు. అసలు ఈ ఉపనిషత్తులు ఏంటి అవి ఏమిటి ఏమీ తెలియదు అనుకుందాం. వాడి చేతిలో పెట్టాం అనుకుందాం. ఇదిగోనే పుస్తకం చూడు ఇదేనంటే వాడు ఏమంటాడనంటే ఆ పుస్తకంలో పేరు అట్టి ఇటు చూసి ఇది ఏం పుస్తకమో ఏమిటో నాకేం తెలుసు, ఇది నాకేం తెలుసు, నాకేం తెలియదు అయ్యా ఈ పుస్తకము, ఇంక నీకే తెలియాలి అని చెప్పి ఆ పుస్తకం అక్కడ పెట్టేశాడు. సరే సరే నీలాంటి వాళ్ళు ఉన్నారుగా ఆ వాళ్ళ చేతిలో పెట్టాం. ఓహో ఇది ఎప్పటి నుంచి వచ్చిందండి, ఇది ఈ విధంగా ఉంటుందండి, అలా ఉంటుందండి, ఎవరు రాశారండి ఇదేంటి, ఓహో ఇవన్నీ ఉంటాయండి, వ్యాసుడు రాశారండి, ఈ విధంగా ఉంటుందండి, ఎప్పుడు పుస్తకం కోసం దీనికోసం వెతుకుతున్నాను కానీ దొరకలేదండి, వాళ్ళ దొరికిందండి అని అంటాడు. ఈ రెంటిల్లో తేడా ఇప్పుడు అర్థమైంది కదా. ఇది ఇదనమాట. కాబట్టి ఏంటంటే మొదట ఏంటంటే ఏ విషయమైనా మొదట తెలిస్తేనే, వీడికి తెలుసు, తెలుసు కాబట్టి మాట్లాడాడు, వాడికి ఏంది ఏమీ తెలియదు దీని గురించి, వాడు పక్కన పెట్టేసాడు. ఇది జ్ఞానము, ఇది అర్థం, ఇదే బుద్ధి, ఇదే జ్ఞానం అనమాట. వాడికి వెంటనే ఒక దాచిపెట్టుకోకుండా చెప్పేశాడు, ఈ పుస్తకం నీ కోసం వెతుక్కుంటున్నానండి, ఇప్పుడు దొరికిందండి, దీనిలో ఇవి ఉన్నాయండి, అవి ఉన్నాయండి, అట్లుంటాయి ఇట్లుంటాయండి అని చెప్పుకుంటూ వేసేసుకుంటాడు. వాడు ఆగడు. ఎందుకంటే ఉదాహరణకి నాకు మొన్న ఒక ఆయన కనపడ్డాడు, ఏమండి ఈ పుస్తకం కోసం వెతుకుతున్నానండి ఇప్పుడు కనపడ్డదండి అని తీసుకున్నాడు. ఆయనకి దీని గురించి తెలుసు. అంటే ఏంటి, కొంత జ్ఞానము వాళ్ళకి ఆల్రెడీ ఈ వస్తువుని గురించి ఉంది కాబట్టి అట్లా అనమాట. ఇది అది జ్ఞానము, దాని గురించి వ్యవహారం మాట్లాడటము చెప్పాడు ఇది అనమాట. అట్లా అనమాట. దీన్ని పదార్థ జ్ఞానము వ్యవహారములకు కారణం. వ్యవహారం చేస్తున్నాడు వ్యవహారం అంటే దాని గురించి మాట్లాడుతున్నాడు, దానికి కారణం ఏమిటి, ఆ పుస్తకం గురించి మాట్లాడుతున్న దానికి కారణం ఏమిటి అని అంటేట, దీని గురించి జ్ఞానము వాడికి తెలుసు, ఒక పదార్థం. అట్లనే మనం ఈ పుస్తకం అని అనుకున్నాం, ఇంకొకటి అనుకుందాం అనుకోండి, ఏదో బంగారం వాడి చేతిలో పెట్టామనుకోండి, ఓహో ఏమండి ఇది బాగానే ఉందండి అని, 10 గ్రాములు ఉంటుందండి, ఇదిగో 2 లక్షలు చేస్తుందండి ఇప్పుడు అంటేనండి, ఒక దాని గురించి జ్ఞానం వాడు చెప్పుకుంటూ పోతుంటాడు, వాడు చెప్పుకుంటూ పోతుంటాడు. దాన్ని ఏమీ తెలియనట్టు ఒక పిల్లవాడి చేతిలో పెట్టామనుకో, వాడికి అసలు ఏం తెలియదు అనుకోండి, వాడు ఏంటో ఇదేం చాక్లెట్ కాదే ఇది,
వాడు చాక్లెట్ తినటం అలవాట్లు కదా, చాక్లెట్ ఇదని ఇదేం కాదే, చాక్లెట్ కాదు ఇదేది నాకేం ఒక్కర్లేదని తీసుకొచ్చి అవతల కొట్టేస్తాడు వాడు. ఎక్కడ తేడా ఉంది చూసుకోండి, ఎంత విశేషం, ఎంత విశేషం. కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆ జ్ఞానమే బుద్ధి. అందుకనే మన వాళ్ళు ఒక్కోసారి ఏది సందర్భం వస్తాయా, నీకు జ్ఞానం ఉందా లేదా అని ఒక పదం, లేకపోతే నీకు బుద్ధి ఉందా లేదా అని ఇంకొక పదం, ఈ రెండు పదాలు ఉపయోగిస్తుంటారు చూడండి. అంటే దాని అర్థం ఏంటి, నీకు తెలియటం లేదు, తెలియదు అని అర్థం. ఈ జ్ఞానం అంటే తెలియటం అన్నమాట, అర్థం అనమాట. దాన్ని ఆ జ్ఞానాన్ని బుద్ధి అన్నారు. కాబట్టి అన్ని రకములైన వ్యవహారములకు కారణము జ్ఞానము. కారణము జ్ఞానం ఉండాలి. నువ్వు కఠోపనిషత్తు అర్థం చేయింది, దాని గురించి ఒక బాగుండసే ఉషాచంద్రిక మాట్లాడింది అని అంటే అర్థం ఏమిటి, ఈ కారణం ఎక్కడి నుంచి వచ్చిందండి మాట్లాడటానికి కారణము అని ప్రశ్న వేస్తే జ్ఞానము అనేటువంటిది ఉన్నది. ఆ జ్ఞానం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇక్కడ కారణం బయటికి వచ్చింది. ఏం అర్థం కాలేదనుకోండి, ఏమండి మీరు చెప్పండి అని అంటే, ఏమోనండి నాకు చేత కాదండి, అది రాదండి, ఇది రాదండి, చూస్తానండి, అది లేండి ఇది లేండి అని రకరకాలుగా వస్తుంటాయి. రకరకాల వాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి, దానిలో జ్ఞానం అనేటువంటి పూర్తిగా దానిలోకి ఎంటర్ కావాలి. ఎంటర్ అయిపోయింది అనుకోండి, ఇక ఆగదు. ఎప్పుడైనా జ్ఞానం గనక లోపల, అంటే ఇప్పుడు డబ్బా ఫుల్ నిండిపోయింది అనుకో, డబ్బా లేక కొండ బాగా నిండుగా నిండిపోయింది అనుకో, పక్కన ఎక్కడైనా ఒక చిల్లి పెడితే సరి, దానికి చిల్లి పెడితే బర్ర నీళ్లు పరిగెత్తుకుంటూ వస్తాయి. అంటే అర్థం ఏంటి, ఆ కొండ నిండిపోయింది అనుకో జ్ఞానంతో, మన బుర్ర నిండిపోయింది అనుకో, ఇక తట్టుకోలేక ఏం చేస్తాడు అంటే మొత్తం కింద పారబోస్తాడు. ఈ మొయ్యలేక కొండ నిండా నీళ్లు ఉన్నాయి, ఎంత దూరం అని మోస్తాడు వాడు, తేలిగ్గా ఉండాలి. అందుకని ఏం చేస్తాడు, ఆ కొండలో నీళ్ళని కింద పారబోస్తే సరే, ఉత్త కొండ పోసుకుపోతుంటే సరే, కావాలి మళ్ళీ తీసుకోవచ్చులే తర్వాత. అట్లనే ఈ బుర్ర అనేటువంటిది, బుద్ధి అనేటువంటి కొండలో నిండిపోయినప్పుడు ఏం చేస్తాడంటే విద్వాంసులు కానీ పండితులు కానీ కింద పారబోస్తారు వాళ్ళు. అంటే అర్థం ఏంటనమాట, వాటన్నిటిని కూడా ప్రజలకి పంచిపెట్టేస్తారు గ్రంథ రూపంలో, ఉపదేశాల పూర్వంలో, రకరకాలు అనమాట. అట్లా అది ఆ జ్ఞానం అనేటువంటి, ఆ బుద్ధి అనేటువంటిది అనమాట. అట్లా అని ఇక్కడ మనకి చెబుతున్నాడు అనమాట. ఇది జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. జ్ఞానం ఉంటేనే ఇవి చేయగలుగుతున్నాడు అని చెబుతున్నాడు. ఇది మొట్టమొదటి జ్ఞానం, ఫస్ట్ స్టేజ్, దాని యొక్క మెట్టు అట్లా ఉండాలి. అందుకని ఆవగింజంత జ్ఞానం ఉంటే అది క్రమంగా గుమ్మడికాయంత అవుతుంది. ముందు ఆవగింజంత పట్టుకోవటమే ఉంది అసలు, అదంతటా అదే గుమ్మడికాయ అవుతుంది. అది ఎవరైనా అంతే, ఒకళ్ళనే కాదు, ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా అంతే మొట్టమొదటి అదేనమాట. అట్లా అందుకని చెబుతున్నాడు, ఇంకా రెండు విధములు ఈ బుద్ధి అనేటువంటిది. స్మృతి ఒకటి, అనుభవం ఒకటి. స్మృతి ఒకటి, అనుభవం ఒకటి. స్మృతి అనేటువంటిది ఏమిటో, సంస్కారజన్యమాత్ర జన్యం, అది స్మృతి. సంస్కారజన్యమాత్ర జన్యం శృతి. మాత్ర అంటే ఇక్కడ సంస్కార ఇతర అజన్యము, సంస్కారము కంటే వేరే దానితో కలుగని సంస్కారముతో కలుగునట్టు జ్ఞానము స్మృతి. ఇక్కడ స్మృతిని గురించి విశేషంగా చెబుతున్నాడు దీనిలో. స్మృతి ఇక్కడ స్మృతి ఒకటి, అనుభవం ఒకటి అనేటువంటి రెండు విశేషాలు తోటి వస్తున్నది అనమాట. దీనిలో ఏమిటంటే, దీనిలో విశేషమైనటువంటిది స్మృతి. అంటే సంస్కారజన్య మాత్ర జన్య, సంస్కార మాత్ర జన్య వస్తుంది. ఆ సంస్కార మాత్ర జన్యం జ్ఞానం శృతి. ఇక్కడ ఏమిటండి, సంస్కార మాత్ర జన్యం జ్ఞానం అనేటువంటి దాన్ని, దీనికి ఒక న్యాయం అనేటువంటి చెప్తున్నాడు విశేషం. ఏమిటంటే, సంస్కారము కంటే వేరే దానితో కలుగని, సంభవించని సంస్కారముతో కలుగునట్టి జ్ఞానము స్మృతి, స్మరణ అని అన్నారు.
అంటే సంస్కారము కన్నా వేరే దానితో కలుగని, మరొకటి దానితో కలగకుండా సహజముగా అని అర్థం. సహజంగా కలుగునట్టి జ్ఞానము అది. అంటే అర్థం ఏమిటి? సంస్కారం కన్నా వేరే దానితో కలుగని, ఏదైనా సంస్కారం వలన రావటం అనేది ఒక సహజమైన లక్షణం అది. అంటే స్నేహితుల సంస్కారము లేదా గురువు గారి యొక్క సంస్కారములు ఇట్లా వీటితోటి రావటం అనేటువంటిది ఒక పద్ధతి. దానికంటే వేరైనటువంటి విధంగా కనుక కలిగినటువంటిది జ్ఞానము. ఒక రకంగా ఏంటంటే ఇది పుట్టుకతోటి ప్రతిభ అంటారు, అది అదే అనమాట. మనం ప్రతిభ అంటుంటాం చూశారు. కొంతమంది ఏమిటనంటే అందరూ బాగానే ఉన్నారు, కానీ విశేషంగా వాడు ఒక విశేషంగా ఉంటాడు. వాడు ఒక విశేషంగా ఉంటారు. కొంతమంది చూడు సంగీతం బ్రహ్మాండంగా గానం ఇంకెట్లా ఉంటుంది చెప్పలేం. వాళ్ళు ఎప్పుడు అంటే చిన్న వయసు 10 ఏళ్ల నుంచే బ్రహ్మాండంగా పాడుతుంటారు, మంచి సంగీతం పెద్దవాళ్ళు మాట. ఇది ఏమిటయ్యానంటే ఇదే ఇక్కడ జ్ఞానము, స్మృతి. ఈ స్మృతి ఇది వచ్చేస్తుంది అనమాట. ఈ స్మృతి స్మరణ దీని అనమాట, ఇది అనమాట, ఇది వచ్చేస్తుంది అనమాట వాడికి. దీన్ని ఏమంటున్నారంటే ఇది కూడా జ్ఞానము, ఇది కూడా ఒక బుద్ధి అది చెప్తున్నారు. మనం చూస్తుంటాం, చాలా మందిని చూస్తుంటాం. ఏమిటి? ఇటువంటి విశేషమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, విశేషమైన బుద్ధి ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తుంటాం, అక్కడక్కడ చూస్తుంటాం. అది ఏమిటనంటే దానిలో ఈ బుద్ధిలో ఉండేటువంటి స్మృతి అనేటువంటి ఒక లక్షణం చెప్పుకుంటూ వచ్చాడు. అది దీనిలో అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత దీనిలో ఒక విశేషం చెబుతున్నాడు అని చెప్పి దీనిలో ఇంకా విశేషంగా చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో విశేషం అంటే తద్భిన్నం జ్ఞానం అనుభవ. తద్భిన్నం అంటే దీనికి భిన్నమైనటువంటిది అనుభవము. అనుభవం వల్ల వచ్చేటువంటిది ఏది? బుద్ధి. స ద్వివిధ యథార్థ అయథార్థ. శృతి కంటే వేరైన జ్ఞానము అనుభవము. ఇది యథార్థము అయథార్థము అని 2 లక్షణాలతో ఉంటుంది దీనిలో. అని దీనిలో ఏం చెబుతున్నాడు? మానవులలో మానవత్వము విశేషణమైనటువంటి ధర్మము అది. దానికి మానవుడు విశేష్యము, మానవత్వము గలవాడు మానవుడు. అలాగే ఘటత్వము గలది ఘటము, ఘటత్వము గలది ఈ విధంగా మనకు 2 ఉదాహరణలు చెబుతున్నాడు. ఏమిటంటే వీటిల్లో విశేషమైనటువంటిది దీనిలో ప్రతి వస్తువును దాని ప్రత్యేక ధర్మం విశేషణము, ఆ ధర్మములకు ఆ వస్తువు విశేష్యము. వస్తువు విశేష విశేషణములు, విశేషం విశేషేణ బహుళం అని మన సమాసక పరిచ్ఛేదంలో వస్తుందన్నమాట. విశేషం విశేషేణ బహుళం అంటే విశేష్యం అంటే నామవాచకం, నామవాచకాన్ని యొక్క గుణాన్ని చెప్పేటువంటిది విశేషణం. ఇదనమాట ఆ విశేషణం. మానవుల్లో ఉన్నటువంటి విశేషణము ఏమిటి అనేటువంటిది అంటే ధర్మము అనేది. మానవ ధర్మము అంటారు చూడండి, ఒక పదం వేస్తారు. మానవ ధర్మం, మానవ అనేటువంటి వాడికి ఒక గుణం ఉంది, విశేషణం. వాడి విశేషం ఏంటంటే ధర్మము అదే అనమాట. అట్లా ఇది ఇటువంటివన్నీ ఏమిటనంటే దీన్ని చెబుతున్నారు. దండము గలవాడు పురుషుడు, దండము గలవాడు పురుషుడు. ఇంకొక ఉదాహరణ చెబుతున్నాడు. పురుషుడు విశేష్యము, ఇలా ధర్మము. ఇట్లా ఈ విధంగా కొన్ని ఉదాహరణలు చెబుతున్నాడు. జ్ఞానమునకు విషయం ఉండును కాబట్టి ఆ విషయము విశేష్యము విశేషణము సంబంధం అని 3 విధాలు. వస్తు స్థితిలో విశేష్యమును ఏది విశేషణమో ఉండునో అది జ్ఞానములోను, విశేష్యము అదే విశేషంగాను అద్దములో బింబం వలె కనపడుతూ ఉంటుంటుంది. ఇక్కడ చెబుతున్నది ఏంటంటే మానవుడు ధర్మము, మానవ ధర్మం అంటే అక్కడ అర్థమైంది. అక్కడ ఏమిటి? ఇది ఒక గుణము అని అర్థమైంది. ఏమిటిది? ఒక జ్ఞానం గురించి చెప్పేటువంటిది. ఇది యథార్థము అయినటువంటిది. అలానే దండము కలిగినటువంటి వాడు దండి, దండం కలిగినటువంటి వాడు దండి. అంటే ఇప్పుడు మీకు గుర్తుకొచ్చి ఉండొచ్చాము, త్రిదండి చిన్నజయ్యర్ స్వామి వారు. ఇట్లా త్రిదండి అంటే త్రిదండి అని అంటే 3 దండములు, 3 కర్రలు ఒకటిగా కడతారు. అది అర్థం అనమాట. త్రిదండి దండ అంటే మనోవాకాయ కర్మలు అనేటువంటి అదేనమాట వాళ్ళకి.
అదే శృంగేరి మామూలు శంకరస్వామి వారికి ఒక్కటే కథ ఉంటుంది, ఏకహారం. ఇట్లా ఈ విధంగా అర్థాలతోటి వాళ్ళకు ఉంటాయి అనమాట అవి. ఇవి అక్కడ ఈ జ్ఞానం అనేటువంటి విశేషాన్ని తెలియజేస్తూ ఉన్నది అని చెప్పటం ఇంతవరకు. ఇది యథార్థ జ్ఞానము అని. తద్వత్ ప్రతికారకో అనుభవో యథార్థగా సయేవ ప్రమేతి ఉచ్యతే యథా రజతే ఇదం రజతమితి. ఇంకా ముఖ్యమైనటువంటి దానిలోకి బహిరంగంగా మనల్ని తీసుకుపోతున్నాడు. రజతము ఇది. ఈ రజతం అనేటువంటిది బ్రహ్మసూత్ర భాషలో చాలా చోట్ల వస్తుంటుంది. రజతం ఇది ప్రత్యేకంగా మళ్ళీ రేపు ప్రారంభం చేసి మళ్ళా చెప్పుకుందాము. అనుభవ దీనిలో కూడా విశేషమైనటువంటిది. ఈ రజతం ఒకటి, ఈ ఘటం ఒకటి, ఈ పటం ఒకటి, ఇవి మనల్ని వదిలిపెట్టవు. ఈ బ్రహ్మజ్ఞానులు వదిలిపెట్టవు. ఘటం అంటే కొండ మట్టుతో చేసేది. రజతము అనేటువంటిదేమో వెండి. ఆ వెండి ఎక్కడంటే సుక్తిలో. సుక్తి అంటే తెలుసు కదా, ముత్యపు చెప్ప, అదనమాట. తర్వాత ఇంకొకటి పటము. పటం అంటే వస్త్రం. ఈ మనకు బ్రహ్మసూత్ర భాషల్లో ఇవి ముఖ్యమైన ఒక వస్తువు, పరికరాలు ఇవి. అవి మధ్య మధ్యలో ఉపయోగిస్తుంటాడు. ఉదాహరణ కాదు, అవి రేపు మరలా దీన్ని పునర్విమర్శ చేసుకొని రేపు ఆదివారం నాడు మనం కొనసాగిద్దాం. అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసితో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్తు.